హాయ్ ఫ్రెండ్స్, ఒకానొక సమయంలో ఆదిమానవుడు మనిషిగా రూపాంతరం చెందుతున్న క్రమంలో అందరూ ఒకే విధంగా జీవించేవారు. ఒకే రకమైన ఆహారం తింటూ, ఒకే భాష మాట్లాడుతూ, ఒకే వాతావరణంలో నివసించేవారు. అయితే మనిషిగా మారే క్రమంలో ఎంతగా పరిణామం చెందుతూ వచ్చారో అంతగా పరిస్థితులను కూడా విభేదించడం కూడా నేర్చుకుంటూనే ఎదిగారు. ఈ పరిణామ క్రమంలో మనుషులు మాట్లాడటం ఎలా నేర్చుకున్నారు, నిప్పును ఉపయోగించడం ఎలా నేర్చుకున్నారు. ఇప్పుడు మనం ఈ ప్రపంచంలోని ప్రజలను వేరు చేయడంతో పాటు ఒకే రకమైన భావజాలం ఉన్న వ్యక్తులను కలిపేందుకు ప్రధాన పాత్ర పోషించిన మతం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆనాటి నుంచి ఈనాటి వరకు మానవ జీవితంలో మతానికి అత్యున్నత స్థానం ఉంది అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ వీడియోలో మానవ పరిణామ క్రమంతో పాటు మతం ఎలా అభివృద్ధి చెందుతూ వచ్చిందో, క్రిస్టియానిటీ కూడా ఎలా విస్తరిస్తూ వచ్చిందో ఈ వీడియోలో మేం మీకు చెప్పబోతున్నాం. మొట్టమొదట ఏ మతం జెండా వ్యాప్తిలో ఉందో తెలుసుకుందాం. కాబట్టి ఒకసారి మనం చరిత్రను తిరగేద్దాం. మానవ అభివృద్ధిలో మతం చాలా ముఖ్య పాత్ర పోషించింది. అయితే టెక్నికల్గా ఎంతో డెవలప్ అవుతున్న ఈ యుగంలో మాత్రం మతం అనే పదానికి నిర్వచనం చాలా మారిపోయింది. కానీ మనం వెనక్కి వెళ్ళి ఒక్కసారి మతం గురించిన ప్రస్థానాన్ని పరిశీలిస్తే ఇప్పటి అర్థానికి అప్పటి అర్థానికి నింగికి నేలకు ఉన్నంత తేడా ఉంటుంది. భూమి మీద జనాభా వృద్ధి చెందడం ప్రారంభించినప్పుడు మనిషి రకరకాల ఆలోచనలు చేయటం మొదలుపెట్టాడు. తన ఆలోచన పరిధిని పెంచుకుంటూ వెళ్ళాడు. సోషలైజ్ అవటం నేర్చుకున్నాడు. మాట్లాడే తీరును, జీవన విధానాన్ని మార్చుకున్నాడు. పురాణ ఇతిహాసాలు, మతం అంశాలన్నీ కూడా మానవునితో ముడిపడి ఉన్నాయి. అయితే ఈ మతం అన్న అంశం ఎలా ప్రారంభమైంది అన్న విషయం ఆలోచిస్తే చాలా విషయాలు బయటపడతాయి. మానవుడు తన మనుగడను విస్తరించుకుంటూ వెళ్లే సమయంలో వాళ్లకెదురైన సంఘటనలు, తన చుట్టూ ఉన్నవారిలో ఈ ప్రకృతిలో వస్తున్న మార్పులను గమనించుకుంటూ ఒక రకమైన నమ్మకాన్ని డెవలప్ చేసుకోవటం మొదలుపెట్టాడు. మతాన్ని నమ్మటం మొదలుపెట్టాడు. వాస్తవానికి హోమోసేపియన్లు వారి వారి తెగలతో కలిసికట్టుగా జీవించడం ప్రారంభించినప్పుడు వారి అనుభవం ఆధారంగా వారు కొన్ని నమ్మకాలను సృష్టించడం మొదలుపెట్టారు. అవి సైన్స్ను నమ్మేవారు అది పట్టించుకోకపోవచ్చు, కానీ మన పూర్వీకులకు ఇది ఒక రకమైన జీవన విధానంగా అలవాటు చేసుకున్నారు. ఉదాహరణకు ఒక హోమోసేపియన్ తన ఆకలిని తీర్చుకోవడానికి ఒక తెల్లమేకను వెంబడించినప్పుడు అదే సమయంలో వాళ్లకు మరో గొప్ప వనరు కానీ, అద్భుతమైన ఆహారం కానీ లభించినప్పుడు వాళ్ళు ఆ తెల్లని మేక వల్లే అవి తమకు లభించాయని, కాబట్టి ఆ మేక తమకు ఒక శుభసూచకమని భావించి నమ్మడం మొదలుపెట్టారు. అలా ఆ మేకను చంపడాన్ని పూర్తిగా నిషేధించేవారు. ఈ అనుభవాలతో ఒక తెగవారు మేకను తమకు వనరులను అందించి సంతోషంగా ఉంచడానికి చిహ్నంగా భావిస్తే మరొక తెగవారు శ్రేయస్సుకు గుర్తుగా ఉంచుకునేవారు. కానీ ఇంకో తెగవారు మాత్రం దాన్ని చంపి తినేందుకు ఉన్నది అన్నట్టుగా భావించేవారు. ఇలా మనుషుల్లో విశ్వాసం, నమ్మకం అనేది ఆ హోమోసేపియన్స్ నుంచి రావటం మొదలైంది. ఆ కొత్త నమ్మకాలు భూమి మీద మొదటి మతంగా రూపాంతరం చెందాయి. దీనికి ఎనిమిజం అని పేరు పెట్టారు. జంతువులకు, ప్రకృతి శక్తికి ప్రాముఖ్యతనిచ్చే మతంగా రూపాంతరం చెందింది. అలా మనిషి మొదట ప్రకృతిని, జంతువులను ప్రేమించడం స్టార్ట్ చేశాడు. అందుకే ప్రాచీన కాలం నాటి గుహలన్నింటిలో దేవుడి చిత్రాలకు బదులు జంతువుల చిత్రాలు ఎక్కువ కనిపిస్తాయి. ఆస్ట్రేలియాలోని ఆర్నహెమ్ భూభాగంలో పాము చిత్రంతో చెక్కిన 4000 BC కాలం నాటి పురాతన రాళ్లను పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ పాము పేరు ఇన్కారా సర్పమని, అక్కడి ప్రజల్లో ఈ పామంటే ఎంతో గౌరవం ఉండేదని చరిత్ర ద్వారా తెలుస్తోంది. గుహల్లో చెక్కిన చిత్రాలే ఇందుకు నిదర్శనం. అలా హోమోసేపియన్లు ప్రకృతితో మమేకమై ప్రశాంతంగా జీవించేవారు. అయితే వాళ్లకు ట్రైబలిజం అంటే గిరిజనుల గురించి అవగాహన లేదు. వారికి గుంపులుగా జీవించడం మాత్రమే తెలుసు. కాలంతో పాటు వీరు కూడా అభివృద్ధి చెందుతూ వ్యవసాయం చేయటం ప్రారంభించారు. అయితే దీనికి ముందు హోమోసేపియన్లు తమను తాము స్పెషల్ అని అనుకునేవారు కాదు. ఎందుకంటే వారంతా జంతువులకు, ప్రకృతికి ప్రాముఖ్యతనిస్తూ వాటికి భయపడుతూ ప్రకృతిని టాప్ ప్లేస్లో పెట్టి ఆరాధించేవారు. కానీ తర్వాతి కాలంలో వ్యవసాయం చేయటం నేర్చుకుంటున్న సమయంలో అందరిలో మార్పులు రావటం మొదలైంది. నాగరికత అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు ఈ ప్రకృతి, జంతువులను తమ సొంత ఆస్తిగా భావించడం మొదలుపెట్టారు. అలా మనిషి అభివృద్ధి చెందుతూ తమ వెంట మతాన్ని కూడా డెవలప్ చేసుకుంటూ వచ్చాడు. నిజానికి అడవి నుండి బయట ప్రపంచంలోకి వచ్చి నివసించడం మొదలుపెట్టాక ఇక్కడ ఏది తమ చేతుల్లో ఉండదు అని, తాము వేటిని నియంత్రించలేమని తెలుసుకున్నారు. ఎందుకంటే పంటలు పండాలంటే వర్షాలు కురవాలి, ఆరోగ్యవంతమైన పశువులు పుట్టాలి. ఆరోగ్యవంతమైన పశువులు పుట్టాలంటే మంచి ఆహారం ఇవ్వాలి. కాబట్టి వీటిని నియంత్రించలేమని తెలుసుకున్నారు. కానీ పరిణామ క్రమంలో వాటిని ఎలా నియంత్రించాలో ఆ కీ పాయింట్ మీద సాధన చేయటం స్టార్ట్ చేశాడు.
ప్రకృతికి సైన్స్కు చాలా శక్తులు ఉంటాయి కాబట్టి హోమోసేపియన్లు ఈ శక్తికి దేవుడు అనే పేరు పెట్టుకున్నారు. ఒక శక్తి తమ సమస్యలను పరిష్కరించగలదని వారు నమ్మడం స్టార్ట్ చేశారు. ఆ శక్తిని ఏదో విధంగా ప్రసన్నం చేసుకుంటే సమస్యలన్నీ తీరుతాయని ఒక నమ్మకాన్ని బలపరుచుకోవటం స్టార్ట్ చేశాడు. ఈ ఆలోచన తర్వాతి క్రమంలో బహుదేవతారాధనకు ఊతమిచ్చింది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ ఆలోచన కేవలం ఒక తెగకు మాత్రమే పరిమితం కాలేదు. ప్రతి తెగ ప్రజల్లోనూ పెరిగిపోయింది. ఆ దేవతలందరినీ ప్రసన్నం చేసుకునేందుకు వారి వారి మార్గాలను ఏర్పాటు చేసుకోవటం మొదలుపెట్టారు. బహుదేవతారాధన మతం ఏమిటి అని ఆలోచిస్తే బహుదేవత అంటే అన్ని రకాల దేవుళ్లను నమ్మటం అన్నమాట. ఉదాహరణకు హిందూ మతం బహుదేవతారాధనలో వృద్ధి చెందింది. వివిధ ప్రాంతాలలో ప్రజలు తమ తమ విశ్వాసాల ప్రకారం మతాన్ని అనుసరించడం ప్రారంభించారు. హోమోసేపియన్లు తమ చేతుల్లో లేని అధికారాన్ని సంపాదించుకోవడానికి శక్తులను ప్రసన్నం చేసుకునే మార్గాన్ని అనుసరించడం స్టార్ట్ చేశారు. బాగా పంతాలు చేతికి రావాలి అంటే ఆ శక్తికి ఏదో ఒక ఇష్టమైన దాన్ని ఇవ్వాలనే నమ్మకాన్ని బలపరుచుకున్నారు. అలా వారు జంతువులను బలివ్వటం ప్రారంభించారు. మంచిగా వర్షాలు కురవాలని గాలిదేవుడికి వానదేవుడికి పూజలు చేయటం, వారికి ఇష్టమైనవి సమర్పించడం వంటి వాటికి తెరతీశారు. అలా కాలం మారే కొద్దీ ప్రకృతికి దేవతల రూపాన్ని ఇచ్చి కొలవటం స్టార్ట్ చేశాడు. దీంతో ప్రతి తెగలోనూ వింత అలవాట్లు, ఆచారాలు పుట్టుకొచ్చాయి. ప్రతి తెగవారు వాళ్లకు నచ్చిన దేవుళ్లను కొలుచుకునేవారు. అలాగే వారిని సంతోషపెట్టడానికి వివిధ ఆచారాలను సృష్టించుకున్నారు. ఉదాహరణకు ఒక తెగకు చెందిన రాజు ఒకే ఏటలో 50 గొర్రెలను బలిస్తే భూమి తల్లి సంతోషించి పంటలు బాగా పండేలా ఆశీర్వదిస్తుంది అని నమ్మేవారు. అలా ఈ పద్ధతిని పెంచి పోషిస్తూ వచ్చారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇది మతం అభివృద్ధిలో 2వ దశ అని చెప్పొచ్చు. అలా నెమ్మదిగా మానవ సమాజం విస్తరించింది. ప్రజలు తమ విశ్వాసాలను, వారి వారి దేవుళ్లను సర్వశక్తిమంతులుగా చూడటం ప్రారంభించారు. అలాగే తమ దేవుళ్లను హైలైట్ చేయటం కోసం మిగతా వారిని తమ వైపుకు ఆకర్షించుకోవడానికి ప్రయత్నించడం మొదలుపెట్టారు. మతం ఇక్కడ మరో అడుగు ముందుకేసింది అని చెప్పొచ్చు. అలా ప్రజలు యానిమిజం, బహుదేవతారాధన నుండి దూరంగా జరిగి మిషనరీ మతం వైపు ఆకర్షితులవుతూ వచ్చారు. మిషనరీ మతం ఏమిటి అంటే ప్రజలందరినీ తమ వైపు ఎలా ఆకర్షించాలి అనేది చెప్తుంది. అన్ని తెగలు, సమూహాలు వారి వారి విశ్వాసాల ప్రకారం వారి స్వంత దేవుళ్లను కలిగి ఉన్నాయని, మరియు వారు వాటిని మాత్రమే విశ్వసించేవారు. ఇకపోతే రోమన్ ఎంపైర్లో ప్రజలంతా గ్రీకు దేవుణ్ణి నమ్మేవారు. కానీ మిషనరీ మతం కారణంగా యూదు ప్రజలు మిగతా వారిని తమ మతానికి ఆకర్షితులయ్యేలా బోధనలు వినిపించేవారు. అలా జీసస్ని సర్వశక్తిమంతమైన దేవుడిగా ప్రపంచానికి పరిచయం చేసింది ఈ మిషనరీ మతం. యూదుల మత గ్రంథాల ప్రకారం ప్రపంచం ఎదురుచూస్తున్న దేవుడు యేసు. ఇంతకుముందు యూదులు దీనిని తమ మతంగా భావించారు. కానీ తర్వాత యేసు వారి మొదటి నిజమైన మెస్సయ్య అని ప్రజలంతా నమ్మడం స్టార్ట్ చేయడంతో క్రైస్తవ మతం ఆవిర్భవించింది. పూర్వం ప్రజలు ఎంతోమంది దేవుళ్లను, దేవతలను ఆరాధించారు. కానీ క్రైస్తవ మతం వచ్చాక ఒకే ఒక్క మెస్సయ్యను విశ్వసించడం మొదలుపెట్టారు. ప్రారంభంలో క్రైస్తవ మతాన్ని కొంతమంది ప్రజలు తమ వరకే పరిమితం చేసుకున్నారు. కానీ రాను రాను ఈ మతాన్ని ప్రజల్లో వ్యాప్తి చెందేలా చేశారు. తమను రక్షించడానికి యేసయ్య వచ్చాడని ప్రజలకు వివరించారు. అలా క్రైస్తవులు ఈ మతాన్ని ప్రపంచమంతటా వ్యాప్తి చేశారు. అలా ఎక్కువ మంది ప్రజలు ఈ మతం వైపు ఆకర్షితులయ్యారు. అప్పటి వరకు పెంచుకున్న నమ్మకాలను విడిచిపెట్టారు. ఇక కాలక్రమేణా క్రైస్తవమే కాదు, మతం అనే పదానికి నిర్వచనం మారిపోయింది. ఈ వీడియోలో మీరు మతం ఎలా అభివృద్ధి చెందింది, ప్రపంచంలో క్రైస్తవ మతం ఎలా వ్యాపించింది అనే విషయాలు తెలుసుకున్నారు కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.